సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి చాలామంది ఏంటంటే ప్రెగ్నెన్సీలో ఒక మిస్టేక్ అనేది చేస్తూ ఉంటారనమాట. సో ఇది తీసుకోవడం వల్ల వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ రావడం తప్ప ప్రెగ్నెన్సీలో ఎలాంటి లాభాలు అయితే ఉండవు. సో అది ఏంటి అనేది ఈరోజు వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం అనమాట. సో ఇది నేను డెలివరీ అయ్యాక కూడా మా పాపది మా ఫ్రెండ్ తీసుకుందనమాట. సో దానివల్ల దానికి వామిటింగ్స్ అయ్యి ఫుడ్ పాయిజన్ అయ్యి ఇవన్నీ అయినాయి తప్ప దానికి లాభం అయితే రాలేదన్నమాట. సో అది ఏంటంటే మనకి డెలివరీ అయినాక మన పిల్లలది బొడ్డు అనేది ఊడిపోతూ ఉంటుంది చూసారా. అది ఏంటంటే చాలామంది మనకి ఆ బ్లడ్ సెల్ అనేది మనము దాచిపెడితే ఇన్ ఫ్యూచర్లో వాళ్ళకి యూజ్ అవుతుందన్నమాట. అది ఎప్పుడంటే డెలివరీ అవ్వగానే వెంటనే చేయాలి. సో బొడ్డు ఎండిపోయాక దాన్ని ఏం చేస్తుంటారంటే దాన్ని ఇంట్లో దాచిపెడుతూ ఉంటారు. దాని తర్వాత అదైతే ఒక రకంగా సేఫే అనుకోవచ్చు, అంటే మనం పడేయలేక ఇంట్లో పెడుతూ ఉంటాము. సో అలానే పెట్టొచ్చు. లేదు అని అంటే పుస్తక కట్టుకుంటూ ఉంటారు. మన పెద్దవాళ్ళు అయితే పిల్లలకి చిన్న చిన్న దిష్టిలు అలాంటివి తగలొద్దు అనేసి పుస్తలకి కట్టుకుంటూ ఉంటారు. వాళ్ళ తాడుకి కట్టుకుంటూ ఉంటారు, ఒక క్లాత్లో ముడేసి లేదా కవర్లో ముడేసి కట్టుకుంటూ ఉంటారు. సో ఇలా చేస్తారు. కానీ చాలామంది ఏంటంటే పిల్లలు అవ్వలేదనుకోండి, సో చిన్న పిల్లలు అంటే ఎవరికైనా పుట్టినప్పుడు వాళ్ళ బొడ్డు తాడు అనేది 3 రోజులకు 4 రోజులకి ఇలా ఊడిపోతుంది కదా. సో అది తీసుకొచ్చుకొని వీళ్ళు దాన్ని బనానాలో పెట్టుకొని లేదంటే ఏదైనా ఒక ఫ్రూట్లో లేదంటే అన్నం ముద్దలో పెట్టుకొని అలా మింగేస్తూ ఉంటారనమాట. సో దీనివల్ల ప్రెగ్నెన్సీ అందుతుందా అని ఒక కామెంట్ అయితే వచ్చింది నిన్నటి వీడియోలో. సో దాని గురించి మనం ఈరోజు తెలుసుకుందాం అనమాట. సో మా ఫ్రెండ్ నా పాపదైతే తీసుకుందనమాట. సో అది ఏం చేసిందంటే కొంచెం చిన్న చిన్న ముక్కలుగా చేసి బనానాలో పెట్టుకొని మింగేసింది. సో దానివల్ల వాళ్ళకి వామిటింగ్స్ అవ్వడము లేదా కొంచెం ఫుడ్ పాయిజన్ అయిన ఫీలింగ్ వచ్చి వామిటింగ్స్ అయ్యి కొంచెం ఇరిటేటింగ్ అనిపించింది. సో ఇలా చేయడం వల్ల అది ఆల్రెడీ ఊడిపోయి ఉంటుంది, ఎండిపోయి ఉన్న ఒక మనిషి యొక్క మాంసం ముక్కలాగానే ఉంటుంది అనమాట. సో దీన్ని తీసుకోవడం వల్ల మనకి బాడీ పాయిజన్ అయిపోయి ఇన్ఫెక్షన్స్ వస్తాయి అంతేగాని దానివల్ల నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి అంటే ఎగ్ రిలీజ్కి దీనికైతే ఏం సంబంధం లేదనమాట. నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి వాళ్ళకి కన్ఫర్మ్ అవ్వాలి అని అంటే ఎగ్ ఫామ్ అయ్యి మంచిగా హెల్దీ ఎగ్ అనేది రిలీజ్ అవుతేనే కదా. సో దీనివల్ల వేరే వాళ్ళ బొడ్డు తీసుకొని తినడం వల్ల వస్తుంది అనేది అయితే ఖచ్చితంగా 100కి 100% ఫేక్ అనమాట. సో దీనివల్ల అవ్వదు. మీరు హెల్దీ ఫుడ్ తీసుకోండి. సో స్ప్రౌట్స్ తీసుకోండి ఎర్లీ మార్నింగ్, పరిగడుపున స్ప్రౌట్స్ లేదా డ్రై ఫ్రూట్స్ ఏమో మామూలుగా గోల్డ్ అయితే ఇవైతే మామూలుగా ఇవి డ్రై ఫ్రూట్స్ ఏమో మామూలుగా బంగారం అనుకోండి. ఇవి స్ప్రౌట్స్ అంటే మొలకలేమో వజ్రాలతో సమానం అనమాట. సో ఖచ్చితంగా మీరు బంగారం కంటే వజ్రానికి వాల్యూ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు డ్రై ఫ్రూట్స్ కంటే కూడా స్ప్రౌట్స్ అంటే మొలకలు మీరు ఏదైనా ఒక 3 రకాలు మీరు మొలకలు చేసుకొని ఎర్లీ మార్నింగ్ తీసుకుంటే చాలా బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది. ఇలా ఒక 6 months మీరు వాడి చూడండి. ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి స్ప్రౌట్స్ తీసుకుంటే ప్రెగ్నెన్సీకి ముందు, ప్రెగ్నెన్సీ వాళ్ళు కూడా తీసుకోవచ్చు. సో పిల్లల కోసం ట్రై చేసే వాళ్ళ గురించి చెప్తున్నాను అనమాట ఈరోజు. సో పిల్లల కోసం ట్రై చేసే వాళ్ళు ఎగ్ అనేది కరెక్ట్గా రిలీజ్ అయ్యి ప్రెగ్నెన్సీకి ముందు పీరియడ్స్ ఇర్రెగ్యులర్ ఉన్న వాళ్ళకు కూడా రెగ్యులర్ అవుతాయి. అండ్ మనకి ఖచ్చితంగా ఎగ్ అనేది మంచి క్వాలిటీ ఎగ్ రిలీజ్ అయ్యి ప్రెగ్నెన్సీ అనేది తొందరగా కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ఇలాంటివి వేరే వాళ్ళ బొడ్డు తీసుకోవడము అండ్ చాలామంది ఏంటంటే వాళ్ళవి తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకోవడం లేదా తినడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ మన మూఢనమ్మకాలు అంతే, కానీ దీనివల్ల యూజ్ అయ్యేదైతే ఏం లేదు. అండ్ చాలామంది పసరు కూడా తాగుతూ ఉంటారు. నేను బిఫోర్ మ్యారేజ్ బిఫోర్ కిడ్స్ నేను తాగాను అనమాట. నాకు అయ్యింది ఇలానే. ప్రెగ్నెన్సీ అనేది తొందరగా కన్ఫర్మ్ అవ్వలేదు, కానీ బొడ్డు అనేది నేను తినలేదు, కానీ పసరు తాగాను. సో దానివల్ల కూడా యూజ్ అయితే అవ్వలేదు. ప్రెగ్నెన్సీ వస్తుంది అనేసి తాగుతారు. దీనివల్ల కిడ్నీ ఇన్ఫెక్షన్స్ వచ్చి కిడ్నీ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది బయట నుంచి తీసుకొచ్చే పసర్లు ఇలాంటివి తాగడం వల్ల. సో ఖచ్చితంగా ఇలాంటి ప్రయోగాలు ఏమీ చేయకండి. హెల్దీ ఫుడ్ తీసుకోండి. ప్రెగ్నెన్సీకి ముందు మీరు తొందరగా ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవ్వాలి అన్న, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక అది అబార్షన్ అవ్వకుండా మంచిగా హెల్దీగా ఉండాలంటే హెల్దీ ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. కన్ఫర్మ్ అవ్వగానే హాస్పిటల్లో చూపించుకోండి. మంచిగా దానికి తగ్గట్టుగా మెడిసిన్ కోర్స్ అనేది యూస్ చేసి సేఫ్టీ తీసుకుంటే మాత్రం మీకు ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ అనేది నిలబడుతుంది. సో కన్ఫర్మ్ అవ్వడానికి అండ్ కన్ఫర్మ్ అయినాక తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అయితే మన వీడియోస్లో చాలా ఉంటాయన్నమాట. మీనాచారి క్రియేషన్స్ ఐడిని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రెగ్నెన్సీకి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా నేను షేర్ చేస్తూ ఉంటాను, చూడండి జాగ్రత్తలు. సో కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి డెలివరీ దాకా అండ్ ఆఫ్టర్ డెలివరీ ఇంకొక ఛానల్ ఉంది, శ్రీ మామ్స్ టిప్స్, దాన్ని కూడా మీరు సేవ్ చేసుకొని ఫాలో అవ్వచ్చు. సో చూసారు కదా ఈరోజు వీడియో, అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.